కరీంనగర్లో కోవిడ్కి ముందు నుండి ఆవకాయ టిఫిన్స్ ఏర్పాటు చేసి సుమారుగా 30 మందికి ఉపాధి కల్పిస్తున్నానని మునిపల్లి ఫణిత తెలిపారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేని తనపై కావాలని తన హోటల్పై సుమారుగా 20 మంది మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు దాడులు చేశారని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. Carbonator and another the contractor between was regarding this only. This in the yeah, then we WhatsApp lo meta option na chat. This send ఏంటిదమ్మా ma'am మీకు WhatsApp లో నేను మెసేజ్ పెట్టాను నా చాట్ లో ఉంది. ఇక్కడ మేము పే చేస్తున్న ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఇదే మేము అన్ని క్యారీ చేస్తున్నాము. ఏంటమ్మా నువ్వు చెప్పొచ్చేది రాకపోతే ఇక్కడ లైసెన్స్ మాకు కావాలి. ఈ హౌస్ నెంబర్ మీద మీరు చూపెట్టండి. క్లోజ్ అయిపోతే పోనీ అమ్మా మేము దాని గురించి అడగట్లేదు. డేట్ 25 ఉన్నది అట్లానే కాదు ఇక్కడిది చెప్తున్నాం. మీరు ఏం కావాలన్నా వచ్చి మాట్లాడండి. మాట్లాడతాము, నేను చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఇంకొకటి వెళ్ళాలి, మాకు ఈ టైం లోపలే కంప్లీట్ చేసి ఉంటాయి. ఓకే నీ ప్రాబ్లం రా రండి నేనేం అడగట్లేదు. నేను క్లారిఫై ఏం అడగట్లేదు. అయిపోయింది మీరు తీసేసి అప్డేట్ చేసుకుంటారా? అప్డేట్ చేసుకుంటారా? హోటల్ తీసేసిరా తీసేస్తే క్లోజ్ అయిపోయింది. ఇక ఇక్కడి దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఆమెతో కొట్లాడటం కాదు, మనకి ఇది ఆమెకి డిక్లరేషన్ కావాలి. ఆఫీస్కి రమ్మా, నేను మాట్లాడు. ఓకేనా? నేను మాట్లాడు ఎందుకు రేట్ అవుతున్నావు? మేము ఫుడ్ గురించి వచ్చినాము. వినండి, అది కాదు ఆగమ్మ వాళ్ళు కాదు మాట్లాడింది. అది అడిగినాం మేము వచ్చి అర్థమైందా? ఇదే చూపెట్టాలి. అన్ని పడేసిన ఇప్పుడు స్వామి గారు పూరి కర్రీ చేసి కదా హాట్ పాస్ లో వేసి ఏంటి లేదు అక్కడ చూడు చట్నీ కూడా నేను లోపలనే అన్నా, నువ్వు బయట చేసుకో అట్లా చేసుకో. మీరు మాస్టర్స్ ఉన్నారు కదా, ఏం వీళ్ళు మొత్తం మేడం మేము వేరే హోటల్లో రిమైనింగ్ వాడతాం, మీరు ఎందుకు వాడాలని నన్ను తింటారు. నేను లోపల చెప్పండి. స్వామి గారు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాను. నేను ఇక్కడ సమాధానం ఇస్తాము, మీరు పెట్టుకోవచ్చు. నేను కూడా విలేకరులు ఇచ్చి ఆల్రెడీ చెప్తున్నాం. ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే ఆఫీస్ రండి. లైసెన్స్
వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఏముండాలి? లైసెన్స్ ఉండాలి, ఏముండాలి? ఎందుకు కేసు రాయరు? స్వామిని అడగండి, స్వామిని అడగని చెప్తారు. ఎంతమంది నడిపిస్తున్నారు రోడ్ల మీద? లైసెన్స్ మీరు రండి, మేడం మాట్లాడుతుంది. మేడం గారు ఇది డౌట్స్ చూడండి, చాలా రండి, రమ్మన్నారు కదా, రమ్మన్నారు కదా, రండి, రమ్మన్నారు కదా. చాలా చూపెట్టాలి, మీది తప్పు. ఏం మేడం అక్కడికి వచ్చి మాట్లాడండి. రాకపోవడం తప్పు మాకు. ఏది? మీకు లైసెన్స్ లేదు, ఏం లేదు, ఏంటి మాట్లాడుతుంది. లైసెన్స్ లేదు, ఇదేంటి? ఉన్నది అది బారేసాడు, బారేసిన వాళ్ళ పుల్లు పడితే ఎవరు చెప్తారు? అలా మాట్లాడతాం. ఎందుకు మా మీద ఇంత మీకు? మీరు రండి, ఆఫీస్కి రండి, మీరు ఇక్కడ మాట్లాడకూడదు. 2 times వచ్చానని చెప్తున్నారు. మీరు ఎప్పుడు? respond ఇప్పుడు రండి. అవ్వలేదు. మీరు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు రెస్పాండ్? ఏమన్నా సాక్ష్యాలు నా దగ్గర? ఒక్కరి మీద ఏమని ఎందుకు? కరీంనగర్లో నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. లైసెన్స్ ఏమైనా పట్టుకొని లైసెన్స్ ఏమైనా పట్టుకుంటున్నది నువ్వు ఒక్కరి దగ్గర లైసెన్స్ కనిపించాలి మనకు. స్వామి ఎవరికైనా కనిపిస్తాయి లైసెన్స్ ఎందుకంటే స్వామి ఇక్కడ పోయి లైసెన్స్ చూడు అది ఏం కనిపిస్తుంది. మరి ఇంకేం చెప్తాం? ఏం చెప్తాం? లైసెన్స్ ఉన్నది 20-25 దాకా లైసెన్స్ లేదంటే ఏం చెప్పాలి? ఎంతమంది దగ్గర కరీంనగర్లో లైసెన్స్ ఉన్నాయి? పర్సెంట్ తీసుకొచ్చింది. ఎందుకు ఈ దాడి? ఎందుకు ఎందుకు ఇంత? స్వామి వచ్చింది. ఓకే, నమస్తే అండి. నేను ఫనీతా మునిపల్లి. గత 4 సంవత్సరాలుగా కూడా కోవిడ్కి బిఫోర్ నుండి ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాటరర్స్ని కరీంనగర్లో రన్ చేస్తున్నాను. దాని ద్వారా ఒక 30 మందికి ఉపాధి ఇవ్వడంతో పాటుగా మెయిన్గా ఎవరైతే విమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఒక ఆర్గనైజేషన్ ద్వారా నేను శ్రీ సేవా మార్గ్ ద్వారా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తీసుకొని దాని ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను పేద పిల్లలకి ఇచ్చి ఒక 8 సంవత్సరాలు బకెట్ ఛాలెంజ్ ద్వారా పేద పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇచ్చి కరీంనగర్లో ఒక ట్రెడిషనల్ ఫుడ్ కోర్ట్ని రన్ చేయాలి, ముందు తరాలకి మిల్లెట్తో ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో 4 సంవత్సరాలుగా కూడా నేను జ్యోతినగర్లో ఆవకాయ టిఫిన్స్ని రన్ చేస్తున్నాను. ఈ 4 సంవత్సరాలుగా లేని ప్రాబ్లం నేను ఎప్పుడైతే భగత్ నగర్లో గత సంవత్సరం ఆగస్టులో ఇక్కడ ప్రారంభించానో ఇక్కడ మున్సిపల్ వాళ్ళ ద్వారా కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎక్స్ కార్పొరేటర్ ద్వారా కానివ్వండి, మాకు అనేక రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఆగస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా ఒక 5 times ఇక్కడ మా దగ్గరికి దాడికి వచ్చారు మున్సిపల్ వాళ్ళు. వాళ్ళందరినీ ఎదుర్కొని నేను అన్ని సర్టిఫికేట్స్ చూపెట్టి మేము జెన్యూన్గా వర్క్ చేస్తున్నాము, మా దగ్గర ఫ్రోజన్ ఐటమ్స్ ఏమీ ఉండవు, కేవలం ఒక 3 రూమ్లలో ఇవి ఒక 10 మందికి ఉపాధిని ఇస్తూ నేను ఇక్కడ రన్ చేస్తూ ఉంటే డిజాస్టర్ వాళ్ళు కానివ్వండి, అమర్ అనే వ్యక్తి కానివ్వండి, ఫుడ్ లైసెన్స్ కోసం, ట్రేడింగ్ లైసెన్స్ కోసం అనేక ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ కూడా నేను ఒక 5 yearsగా నేను క్యారీ చేస్తున్నాను. నేను ఎప్పుడూ రెన్యువల్ కూడా చేస్తాను. అలాంటిది ఈరోజు గత 4 సార్లు ఇక్కడికి వచ్చి మాదైన ఎవరైతే దాడి చేశారో వీళ్ళందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా ఒక 20 మంది మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొని వచ్చి, అంతేకాకుండా అడిషనల్ కమిషనర్ అయిన సువార్త గారితో ఇక్కడికి వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ చూపించాము. అయినా కానీ నగరపాలక సంస్థ మాపై దాడి ఎందుకు చేస్తుందో అర్థమవుతుంది. కరీంనగర్లో ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఇలాంటి సర్టిఫికేట్స్ లేకుండా రన్ చేసిన అనేక మంది ఉన్నారు. నేను జెన్యూన్గా ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడ ఫుడ్ మేము తినుకుంటూ నేను సర్వీస్ ఇస్తూ ఒక మంచి ఫుడ్ని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఫ్రెష్ ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే ఈరోజు వచ్చి కారణం లేకుండా మా మీద పడి ఇంతమంది ఒక 20 మంది, ఇది ఉన్నదే ఒక చిన్న ఫుడ్ కోర్టు, ఇందులో ఒక 20 మంది దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ మున్సిపల్ వాళ్ళు మా మీద కక్ష ఎందుకు కట్టారో నాకు అర్థమైంది. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటే మీరు చూసుకోవచ్చు, పొలిటికల్గా ఈ నగరపాలక సంస్థకి ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. కానీ మాలాంటి ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా నేను ఒక 10 మందికి ఉపాధిని ఇస్తూ ఉంటే, నేను జెన్యూన్గా వర్క్ చేస్తుంటే నాలాంటి మీద ఒక మహిళ మీద ఇలాంటి దాడులు చేయడం చాలా బాధాకరం అండి. ఈరోజు మేము చాలా పనులు ఉండి కూడా మేము ప్రొద్దున ఇక్కడికి వచ్చి మేము అంటే ఫినాన్షియల్గా మాకు సపోర్ట్ ఉన్నప్పటికీ, మేము ఫినాన్షియల్గా మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ 10 మందికి ఉపాధి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఏదైతే ఈ ఆవకాయ సంస్థని స్థాపించానో అప్పటి నుండి కూడా నేను జెన్యూన్గా ఈవెన్ నేను ఈ 4 సంవత్సరాలుగా జ్యోతినగర్లో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి మా మీద జరగలేదు. నేను జెన్యూన్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి. కానీ భగత్ నగర్కి ఎప్పుడైతే వచ్చానో ఈ 8 నెలల్లో మాపై 6 సార్లు దాడి జరిగింది. ఈ 6 సార్లు దాడి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ కనిపించకపోతే ఈరోజు మూకుమ్మడిగా ఒక 6 కార్లలో ఒక 20 మంది వచ్చి మా వర్కర్ల మీద దాడి చేశారు. ఆ విజువల్స్ కూడా మీకు మా కెమెరాస్లో ఉండేవి కూడా
మీకు పంపిస్తాను. మా దగ్గర ఏమీ దొరకలేదు, మీరు ఒకసారి చెక్ చేయండి. మార్నింగ్ చేసిన చట్నీలో పురుగులు ఉన్నాయంటారు. అఫ్కోర్స్ పురుగులు ఉంటాయి, ఇక్కడ తీసుకురండి. ప్రజలందరూ ఇక్కడ చూస్తున్నారు, ఒక 30 మంది 40 మంది ఇక్కడ జమ అయ్యారు. అది తీసుకురండి అంటే వాళ్ళ దగ్గర క్వశ్చన్, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. పూరి పప్పు పొద్దున చేస్తాం, ఆ పప్పు ఏదైతే హాట్ బాక్స్లో వేసి మిగిలింది రిమైనింగ్ కిచెన్లో పెట్టాం, అది నిన్నటిది అంటారు. ఓకే, నిన్నటిది అన్నప్పుడు మీరు బయటకు తీసుకురండి, ప్రజలకు చూపెట్టండి. మీరు అనడం కాదు, ప్రజలకు చూపండి అంటే వాళ్ళ దగ్గర నో రెస్పాన్స్. సర్టిఫికేట్స్ అంటే సర్టిఫికేట్స్ చూపెట్టాను, వాళ్ళ దగ్గర నో రెస్పాన్స్. కేవలం మా బిజినెస్ మీద దాడి చేయాలి, ఇక్కడ ఏదో న్యూసెన్స్ చేయాలి, వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని ప్రజలకు తెలియజేయాలి, ఈ ఆవకాయని క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు దాడి జరిగింది. మా వర్కర్ల మీద కూడా ఈ మున్సిపల్ వాళ్ళు దాడి చేశారు. మీకేమైనా ప్రాబ్లం ఉంటే లీగల్గా మీరు అడగాలి, క్వశ్చన్ చేయాలి, మేము ఇస్తాం. కానీ వర్కర్ల మీద ఇక్కడ దాడి చేయడం అనేది చాలా అమానుషం. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది నేను నగరపాలక సంస్థ మీద మన కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ చేయబోతున్నాను. ఈ ప్రెస్ ముఖంగా నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఫణిత మునిపెల్లి అనేది అందరికీ తెలుసు. నేను ఎంత జెన్యూనో, నేను ఎలాంటి వర్క్ చేస్తానో అందరికీ తెలుసు. ఇక్కడ మా దగ్గర ఎలాంటి తప్పు జరగకుండా ఏదో సృష్టించి ఇక్కడ మా బిజినెస్ని కొలాప్స్ చేయాలనే కంకణం కట్టుకున్నారు. వీళ్ళందరి మీద కూడా నేను యాక్షన్ తీసుకుంటున్నాను. కరీంనగర్లో ఉన్న ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఎక్కడ హోటల్స్లో ఇవన్నీ క్యారీ చేయరు, అయినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ మేము క్యారీ చేస్తూ మేము జెన్యూన్గా బిజినెస్ చేస్తుంటే ఒక 20 మంది ప్రొద్దున వచ్చి మా కస్టమర్ల ముందు దాడి చేస్తే మేము ఏమనాలి? అసలు మా బిజినెస్ మీద మీకు ఎందుకు, ఈ కార్పొరేటర్కి ఎందుకు? ఇక్కడ నేను పొలిటికల్గా రాలేదు. నేను పొలిటికల్గా ఉన్నప్పటికీ నేనేదో సర్వీస్ చేసుకుంటున్నాను, నేనేదో ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ మాట్లాడండి. కానీ అనవసరంగా దాడి చేసి ఈ 20 మంది వచ్చి ఒక 10 మంది మీద పడి వాళ్ళ మీద దాడి చేశారు. అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ మీకు పంపిస్తాను. మీరు మాకు కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. మా మీద హోటల్ మీద దాడి చేయడానికి కారణం ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారండి. ఆయనకి ఏమైందో నాకు తెలీదు, ఒక 4 సార్లు నా మీద దాడి చేయించాడు. ఇప్పుడు వాళ్ళ పాలక వర్గం పోయింది, మున్సిపల్ వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. కాబట్టి నగర పాలక సంస్థని వాళ్ళని ఏం చేస్తున్నారో నాకు తెలియదు. వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా మా మీద దాడి చేయడం. ఇక్కడ ఎన్నో హోటల్స్ ఉన్నాయి, ఎవరి మీద లేదు. మరి ఒక్కసారి మీరు వస్తే నేను చూపెడతాను. అందరూ ఫుట్పాత్ మీద రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఇవి సర్టిఫికేట్స్ క్యారీ చేయరు. నేను ఇక్కడ క్యారీ చేసుకుంటూ జెన్యూన్గా చేస్తుంటే ఏదో ఈ పొలిటికల్ ఇష్యూస్ వల్ల మా మీద దాడి చేయడం ఇది చాలా అమానుషం. నేను ఇది సీరియస్గా తీసుకుంటున్నాను. ఇది నా మీద దాడి కాదు, ఇది మా హోటల్ మీద దాడి కాదు. ఒక మహిళా పారిశ్రామికవేత్త మీద, ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్ మీద మేము ఇలాంటి బిజినెస్లు క్లోజ్ చేసుకోవాలని మీరు చెప్తే కనుక నేను ఇది మహిళ మీద జరిగే దాడిగా నేను చెప్తూ, మీకేమైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటే పొలిటికల్గా చూసుకోండి. కానీ ఇలాంటి నేను బిజినెస్ ఎక్కడైతే చేస్తున్నానో, ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ ఇస్తున్నారో ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దని నేను పత్రికాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను.